మార్నింగ్ లేవగానే ఇంత మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉన్న ప్లేస్లో ఉండాలి ఒక్క రోజున అనేది చాలామంది డ్రీమ్స్. నా డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయింది. అండ్ ఐ నెవర్ ఇమాజిన్ ఇట్లా ఒక బీచ్లో మంచి హౌస్ తీసుకొని ఉంటామని. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం. అండ్ ఈ వీడియో ఈజ్ సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ రీసెంట్ ట్రిప్ టు గ్యాల్వెస్టన్. సో నేను దీనికంటే ముందు వీడియో పోస్ట్ చేసా. అందులో మేము డాలస్ నుంచి గ్యాల్వెస్టన్ వరకు ఎలా ట్రావెల్ చేసామో అది ఉంది. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ డే. సో మార్నింగ్ లేవగానే ఆ రోజు సన్ లేదు. సో అందుకే మేము సన్ రైజ్ ఎలాగో చూడలేమని చెప్పేసి లేట్గానే లేసాం. అండ్ డే అంతా చాలా క్లౌడీగా ఉంది. బట్ ఇట్స్ రియలీ అమేజింగ్. నేనైతే మంచిగా ఆ బ్రీజ్ అవి ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా చూస్తూ ఉన్నా. అండ్ బీచ్ కూడా పక్కనే ఉంది. నైట్ వెళ్ళినాం బట్ అర్థం కాలేదు ఎంత దూరంలో ఉంది అని. బట్ ఇట్స్ జస్ట్ కపుల్ ఆఫ్ స్టెప్స్ అవే ఫ్రమ్ ద హౌస్ విచ్ వీ రెంటెడ్. సో ఇక్కడ ఇంకా నాకు బీచ్కి వెళ్ళిపోదామని చెప్పేసి మా వాళ్ళని లేపుదామని చూస్తున్నా. సముద్రం వెనకలే వద్దురా. చాలాసేపు మంచిగా బీచ్లో ఆడుకుని కాసేపు ఫొటోస్ అవి దిగి మళ్ళీ మేము ఈవినింగ్ ప్లెజర్ పార్క్కి రెడీ అయినాము. చిన్నగా కనే ఎట్లుంది కదా బీచ్. వెళ్ళి చూడు నువ్వు అక్కడ వాస్వి. Hi friends, this is called Gulf of Mexico from Mexico. Gulf of Mexico. Oh yeah, true. Bolivar Peninsula. Bolivar Peninsula. Ferry required 52 minutes, 19 miles. Starting route to Pleasure Pier. నువ్వు చిన్న ఉన్న డాట్ని చూస్తావు, నేను మంచిగా ఉన్న వేరేది మొత్తం చూస్తా. సర్లే సమర్థించుకోక. సో మేము అకామిడేషన్ తీసుకున్న ప్లేస్ నుంచి గ్యాల్వెస్టన్ ఐలాండ్ వెళ్ళడానికి మధ్యలో వాటర్ వేలే ఫెరీయే తీసుకోవాలి. సో ఆ ఫెరీలో మనం కార్ ఎక్కిచ్చేస్తే అవతల వైపు మనల్ని కార్తో పాటు మళ్ళీ మనం దిగిపోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మేము కాసేపు ఫెరీ ఉంది అక్కడ ఆల్రెడీ, బట్ కాసేపు అక్కడ బాగుందని చెప్పేసి అలా తిరిగి కొన్ని ఫొటోస్ అట్లా తీసుకుని వెళ్ళిపోయాం. ఇంకా కొంతమంది అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. కొంతమంది ఇండియన్స్ కూడా కనిపించారు మాకు అక్కడ. సో అక్కడ వాళ్ళు గైడ్ చేస్తున్నట్టు మనం కార్ తీసుకొచ్చి మెల్లిగా అక్కడ పార్క్ చేయాలి. అండ్ వన్స్ పార్క్ చేసేసాక ఇంకా ఇంజిన్ కూడా ఆఫ్ చేయాలన్నమాట పార్కింగ్ దాంట్లో పెట్టి. మీట్ ఆ రథసారథి. పాపం మొత్తం డ్రైవింగ్ అంతా వాడి చేస్తూ ఉండే. అండ్ వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ హీస్ డ్రెస్ కలర్ యాక్చువల్లీ.
సో కార్ పార్క్ చేశాక మనం కార్లోనే ఉండొచ్చు, లేదా కార్ దిగి ఫెరీ పైన మొత్తం పైకి వెళ్ళొచ్చు అనమాట. కానీ చాలా విండి ఉండే, బట్ వాస్విక్ వినట్లేదు. వాడు కొంచెం పైకి వెళ్దామంటే ఇంకా దిగేసి కాసేపు పైకి వెళ్ళి పైన కూడా చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ అసలు భలే ఉంది ఆ ఫెరీలో. మనకి ఇక్కడే మనం క్రూజ్ షిప్స్ కూడా తీసుకోవచ్చు, కొన్ని క్రూజ్ షిప్. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ లాగా ఉంటుంది. సో లుక్ ఎట్ దట్ వేవ్స్. అసలు అబ్బా, వాటర్ చూస్తే భయమైంది, బట్ ఫన్ ఉండే. కొంచెం వాటర్ అంటే భయపడే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి, బట్ చాలా బాగా అనిపించింది. సో ఇది ప్లెజర్ పార్క్. మనకి బీచ్ పక్కనే అన్ని అమ్యూజ్మెంట్ పార్క్ లాగా అనమాట. అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి లైక్ ఆల్ మనం అన్నిటికీ యాక్సెస్ ఉండేలా తీసుకోవచ్చు, లేదా జస్ట్ ఒక ఎంట్రీ టికెట్ లేదా అండ్ ఇండివిజువల్గా టికెట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ మేము జస్ట్ వాస్విక్ అండ్ ఇంకో సునీల్ ఇద్దరే యాక్టివిటీస్ చేస్తామన్నారనమాట. నాకైతే ఫుల్ భయం, అందుకే నేను తీసుకోలేదు. సో $12 పర్ ఎంట్రీ ఆర్ $20 పర్ ఆల్ ద గేమ్స్ అనమాట. అన్ని గేమ్స్కి యాక్సెస్ ఉండేలాగా. సో ప్లెజర్ పార్క్ ఏరియా అంతా ఫుల్ హ్యాపీనింగ్ అనిపించింది. మాకు అసలు రాబుద్ది కాలేదు అక్కడ, బట్ ఇంకా చీకటి అయిపోతుందని చెప్పేసి వచ్చేసాం ఇంటికి. వచ్చి ఇక్కడ బార్బిక్యూ సెటప్ ఉంది ఇంట్లో, మేము తీసుకున్న రెంటెడ్ హౌస్లో కింద అంతా ఇట్లా అంతా సెటప్ చేసి ఉందన్నమాట. అందుకు బార్బిక్యూ చేసుకుందామని చెప్పేసి చికెన్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టినాం. అండ్ వీఆర్ డూయింగ్ ద బార్బిక్యూ. కిందే తిందామని ట్రై చేసాం, బట్ కొంచెం చల్లగాలి ఎక్కువ ఉండే, అందుకని ఇంకా పైన
తిన్నాం అనమాట. కానీ కాసేపు కింద టైం స్పెండ్ చేసినాము. సో ఆ చలికి ఇంకా కింద ఎక్కువసేపు ఉండలేక నేను కాస్త చికెన్ పైకి తీసుకొచ్చి పైనే దాన్ని ఫ్రై చేసా. అండ్ ఇక్కడ చూడండి మనోడు ఏదో చేసిండు చూపిస్తాడు. అక్కడ ఉంది వాటర్ ఉంది ఆడుకునే ప్లేస్లో, అందుకు ప్యాంట్ అంతా తడుపుకున్నాడు. అండ్ మేము మంచిగా చికెన్ చేసుకుని తిని పడుకున్నాము తొందరగా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ ఉంది, బట్ లేట్గా ఉండే 7. Wow, look at that. Look at the sky, guys. మీకు కూడా వినిపించాలి అని నేను వీడియో వాయిస్ ఏది తీయలేదు. సో ఆ పక్షుల సౌండ్, ఆ సన్ రైజ్ అండ్ బీచ్ ఇదంతా మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేను వేసుకున్న ఆ వైట్ కలర్ షర్ట్ నేను 10 years బ్యాక్ ఫస్ట్ టైం టెకెమ్లో జాబ్ వచ్చినప్పుడు నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నదనమాట. మై ఫస్ట్ బ్రాండెడ్ షర్ట్. నేను మా చెల్లి ఇద్దరం ర్యామ్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యామిలీకి అందరికీ మంచిగా బట్టలు తీసుకున్నాము. అండ్ నేను అది రిమెంబర్ చేసుకుంటూ అండ్ నా జర్నీ అంతా ఒకసారి నా కళ్ళ ముందు కనిపించింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ది యూనివర్స్ ఫర్ హెల్పింగ్ మీ టు అచీవ్ మై డ్రీమ్స్. సో మన బాయ్స్ అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు, ఇంకా వీళ్ళు లేచేలా లేరని చెప్పి నేను ఒక్కదాన్నే వెళ్ళిన బీచ్కి. కొంచెం భయం వేసింది, ఆ ఏరియా తెలియదు కదా. సో అండ్ అన్సీజన్లో వెళ్ళాం కనుక అన్ని హౌజెస్ కొంచెం ఎంటీయే అనిపించినాయి. చాలా కొన్ని హౌజెస్ దగ్గరే కార్లు అట్లా కనిపించినాయి. సో ఇది అన్సీజన్ అండ్ ఇప్పుడే కొద్దిగా మనకి రెంట్లు కూడా తక్కువ ఉంటాయి. అండ్ వాస్విక్కి కూడా వింటర్ బ్రేక్ అనమాట. వాడు చాలా ఒక 20 days హాలిడేసే ఉండే అండ్ బాగా అడుగుతున్నాడు అని చెప్పి మేము ఆ టైంలో వచ్చినాం. అండ్ మాకు బెనిఫిట్ అయింది, ఎందుకంటే కాస్ట్ తక్కువ పడుతుంది అకామిడేషన్ అవన్నీ. సీజన్ టైంలో కొంచెం ఎక్కువ ఉంటాయి. మేము తీసుకున్న హౌస్కి అరౌండ్ మాకు 1 dayకి లైక్ పర్ నైట్ ఐ థింక్ ఒక $150 అనుకుంటా. సో మొత్తం లైక్ 2 nightsకి అన్ని ఛార్జెస్తో కలిపి $400 అయింది. సో దట్ ఈస్ ప్రెటీ మచ్ రీజనబుల్. సో మాకు మంచి అనిపించింది. అండ్ హీర్ ఈస్ ద బీచ్ ఇన్ ద మార్నింగ్. మంచి ప్రశాంతంగా అనిపించింది.
సో ఈరోజు ఇల్లు వెకేట్ చేయాలి 11 o'clockకి. అందుకని నేను ఈజీగా అయిపోతుంది అని చెప్పి మ్యాగీ చేసిన. అండ్ ఎగ్స్ కూడా మళ్ళీ క్యారీ చేయడం ఎందుకు అని చెప్పి ఉన్న ఎగ్స్ అన్నీ ఫస్ట్ వాటిని బీట్ చేసి ఎగ్ మొత్తం ఫ్రై చేసా. అండ్ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసి మ్యాగీలో యాడ్ చేసేసిన. అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిర్బిఎన్బిస్కి గెస్ట్కి కూడా రేటింగ్స్ ఉంటాయి అనమాట. మనం ఇల్లు ఎంతగా నీట్గా పెట్టినాం దాన్ని బట్టి మనకి హోస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు. అప్పుడే నెక్స్ట్ టైం ఇంకెవరైనా మనం మళ్ళీ రెంట్ చేసుకుంటప్పుడు ఆ ఫీడ్బ్యాక్ చూసి వాళ్ళు మనకి ఇల్లు ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అవుతారు. అందుకు వెళ్ళే ముందు మనం మినిమం డీసెంట్గా కొంచెం ఇల్లు నీట్గా పెట్టి వెళ్తే బెటర్. లేకపోతే ఒక్కోసారి క్లీనింగ్ ఛార్జెస్ అవి ఎక్స్ట్రా వేస్తారనమాట. అదొక్కటి చూసుకోవాలి. సో మ్యాగీ అయితే సూపర్ యమ్మీ అయింది. మంచిగా తినేసి కాఫీ తాగి అండ్ రిటర్న్ బయలుదేరినాం. రిటర్న్ వచ్చేటప్పుడు హ్యూస్టన్లో లంచ్ చేద్దామో మళ్ళీ ఆగస్ట్కి వెళ్ళి అనుకున్నాం. కానీ అది చాలా లాంగ్ అయిపోతుంది అనమాట జర్నీ. అందుకని అది కట్ చేసి డైరెక్ట్ ఇంకా డాలస్కి స్టార్ట్ అయిపోయినాము. బట్ వెళ్ళే ముందు గాల్వెస్టన్ బీచ్లో మళ్ళీ కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయినాము. ఏం హెల్ప్ చేయాలరా? దా వెళ్ళాలి ఇంకా. వాస్విక్ నచ్చిందా బెట్ట నీకు ఇల్లు? యూ లైక్ ద హౌస్? కార్లో ఒకటి ఉండే. సో ఇది గాల్వెస్టన్ ఐలాండ్ బీచ్. మేము ఇంతకుముందుకు బొలివర్ పెనిన్సులా ఉన్న క్రిస్టల్ బీచ్ అక్కడక్కడ ఆడుకున్నాం. బట్ ఇక్కడైతే మేము వెళ్ళలే బీచ్లోకి. అందుకే కాసేపు ఈ బీచ్లో కూడా టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం. అండ్ ఈ స్ట్రీట్ అంతా నార్మల్గా ఫుల్ హ్యాపెనింగ్ ఉంటుంది. ఇది పొద్దున అండ్ కొంచెం క్లౌడీగా ఉంది కనుక ఆ రోజు అంత ఎక్కువ జనాలు లేరు. బట్ నైట్ టైం అయితే ఫుల్ హ్యాపెనింగ్ ఉంటుంది ఆ స్ట్రీట్ అంతా. అండ్ అక్కడే మనకి షెల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ తీసుకోవడానికి. అండ్ చాలా బాగా అనిపించింది ఆ స్ట్రీట్ అదంతా. బీచ్ నేను వైజాగ్ బీచ్ కూడా ఎప్పుడు వెళ్ళలే. అందుకే నాకు బీచ్ ఫస్ట్ టైం కనుక నేనైతే ఫుల్ తరోగా ఎంజాయ్ చేసిన. సో కిడ్స్కి అన్ని బుక్స్లోనే చూసి నేర్చుకోమనడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకే మనం అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేపిస్తుంటే వాళ్ళు అన్ని ఆ డాట్స్ కనెక్ట్ చేసుకోగలుగుతారు అనమాట. అండ్ వాస్విక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాడు అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. నాకు కూడా అందుకే ఇష్టం వాడిని అలా బయటికి తీసుకెళ్ళడము. సో మనం కాస్త టైం అండ్ ఓపిక తెచ్చుకొని వాళ్ళని అట్లా బయటికి తీసుకెళ్ళడం మంచిదే అని నేను సజెస్ట్ చేస్తాను. సో అసలు మీరేమంటారు? మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? అండ్ అసలు నా వీడియోస్ మీకు ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కమెంట్లో చెప్పండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ మోస్ట్లీ నేను క్లోజ్గా తెలిసిన వాళ్ళు, లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్, తమ్ముడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు. సో నాకు మీరు చెప్తేనే తెలుస్తుంది వీడియోస్ ఎట్లా వస్తున్నాయి ఏంటి అని. సో నాకు మీ ఫీడ్బ్యాక్ కావాలి. బట్ ప్లీజ్ కొంచెం జెంటిల్గా చెప్పండి.
చెప్పడానికి ఏమీ లేదు అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. దట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మోర్ పీపుల్. ఐఎమ్ హోపింగ్ దట్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని. అండ్ ఇంకా మీకు ట్రిప్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ది ఎండ్. మీరు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. నేను ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన కనుక కొంచెం నాకు మీ ఎంకరేజ్మెంట్ అవసరం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఇట్ మీన్స్ ఎ లాట్. నాకు ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. బాయ్.